వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న ఆసుపత్రులు 100 పడకల నుంచి 300 పడకలకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి సంబంధించి పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రతి నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయనున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ప్రకటించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ వ్యాధుల వివరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆ సమావేశంలోనే అంబులెన్స్లకు 60 కోట్లు కేటాయిస్తున్నట్లు, ఉద్యోగులకు 2,000 రూపాయల చొప్పున జీతం పెంచనున్నట్లు కూడా చెప్పారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్తో కలిసి బ్రోచర్ను కూడా విడుదల చేశారు. ఇవన్నీ భవిష్యత్తులో జరిగేవి. ప్రస్తుతం తక్షణం జరగాల్సిన అంశాలు ఉన్నాయి. ఇక్కడ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ నుంచి ఈ పరిధిలోని హాస్పిటల్స్కు చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించిన అంశం నేడు ప్రధాన చర్చనీయాంశంగా ముందుకు వచ్చింది. ఈ ట్రస్ట్ కింద నడిచే హాస్పిటల్స్కు ఇప్పటికే 3,500 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఒకవైపు పెరుగుతున్న ఖర్చులు, రెండవ వైపున ప్రభుత్వం వైపు నుంచి రావాల్సిన బకాయిలతో దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నామని ఏపీ స్పెషాలిటీస్ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ విజయ్ కుమార్, అవినాష్, డాక్టర్ నాగమల్లేశ్వరరావు, ఆయుష్ రమేష్లు తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్జికల్ కంపెనీలకు చెల్లించాల్సిన బిల్లులను గురించి మరింత ఒత్తిడి తెస్తున్నాయని, గత్యంతరం లేని స్థితిలో సోమవారం కొన్ని ఆసుపత్రుల్లో కొన్ని వైద్య సేవలను నిలిపివేయక తప్పడం లేదని వారు వివరించారు. గత 2 నెలలుగా డాక్టర్లకు, సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నామని ప్రభుత్వానికి వినతి పత్రం ద్వారా విన్నవించారు. తక్షణం 1,500 కోట్లు చెల్లిస్తే తప్ప కొనసాగించలేమని వారు పేర్కొన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎన్టీ కృష్ణబాబులు తక్షణం జోక్యం చేసుకొని 500 కోట్లు చెల్లించనున్నట్లు ప్రకటించారు. అయితే సమస్య ఇంతటితో ముగిసిపోలేదు, తాత్కాలికం మాత్రమే. మరో 10 రోజుల్లో అసోసియేషన్ కౌన్సిల్ సభ్యులందరితో చర్చించి సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతామని కృష్ణబాబు హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు కూడా అర్థం చేసుకోవాలని ఆయన వారిని కోరారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులతో సోమవారం జూమ్ ద్వారా సమావేశాలు నిర్వహించి ఈ హామీ ఇచ్చారు. సోమవారం తాత్కాలికంగా కొన్ని ఆసుపత్రులలో సేవలను నిలిపివేసినప్పటికీ యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. నిలిపివేత నిర్ణయాన్ని విరమించుకోవాలని అసోసియేషన్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. వాస్తవానికి గత ఏడాది ఏప్రిల్ నుంచి బిల్లులను సకాలంలో చెల్లించడం లేదంటూ వైద్య సేవలను నిలిపివేతను వారు పాక్షికంగా ఆరంభించారు. వైద్య సేవలను నిలిపివేసే దాకా విషయం వచ్చిందంటే ఆసుపత్రులు ఎదుర్కొంటున్న సమస్యలను న్యాయమైనవని భావించాల్సి ఉంటుంది. అంతేకాక 2019 నుంచి ఈ ప్యాకేజీ అమలు చేస్తున్నామని, ప్యాకేజీలను కూడా మార్చవలసిన అవసరం ఉందని అసోసియేషన్ కోరుతుంది. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం బీమా విధానంలోకి మారే క్రమంలో ఆయుష్మాన్ భారత్లో ఈ పథకాన్ని ఇంటిగ్రేట్ చేస్తామని చెబుతుంది. ఆయుష్మాన్ భారత్లో ఉన్న 1,500 ప్రొసీజర్లు ఎన్టీఆర్ వైద్య సేవ కంటే తక్కువ ప్యాకేజీలో ఉన్నందున తమకు వర్కౌట్ కాదని అసోసియేషన్ అభిప్రాయపడుతుంది. ఏమైనా త్వరలో ముఖ్యమంత్రితోనూ లేదా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కె సత్యం కుమార్ యాదవ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబుతోనూ జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో ఈ అంశాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ ఎన్టీఆర్ వైద్య సేవలకు సంబంధించి సోమవారం మాజీ మంత్రి అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం గమనార్హం. ప్రతిపక్షాల ఆరోపణలు, అసోసియేషన్ ఆందోళనలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అత్యంత అవసర సేవల కింద వైద్య రంగాన్ని పరిగణిస్తున్నందున అవసరమైతే గ్రీన్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు బకాయిలు చెల్లించి పేద ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతేకాక బకాయిలు, బిల్లులు రోజురోజుకు పెరుగుతూ వస్తుంటాయి. ఈ వైద్య సేవల పరిధిలో వచ్చే వారంతా పేదలు కాబట్టి వారు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం తక్షణం బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ఇతర రంగాలతో పోల్చకుండా సున్నితమైన ఈ రంగాన్ని ఎప్పటికప్పుడు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉంటే గత ఆది సోమవారాల నుంచి కొన్ని ఛానల్స్, మీడియా, పలు పత్రికలు ఈ సేవలు పూర్తిగా నిలిచిపోయాయని చేస్తున్న ప్రచారం నిరాధారమైనదని ప్రకాశం జిల్లా ఎన్టీఆర్ వైద్య సేవా కోఆర్డినేటర్ హేమంత్ కుమార్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభాత్ న్యూస్తోనూ మాట్లాడారు. ఈ అంశాన్ని ప్రభాత్ న్యూస్ ఈ పరిధిలోని పలు హాస్పిటల్స్ యాజమాన్యంతోనూ మాట్లాడి నిర్ధారించుకోవడం జరిగింది. తాము ఈ సేవలను కొనసాగిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ సేవల కింద జిల్లాలో 43 ఆసుపత్రులు పనిచేస్తున్నాయని హేమంత్ కుమార్ చెప్పారు.
నిరభ్యంతరంగా ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్గా తెలియజేయందేమనగా గత 2 రోజులుగా సోషల్ మీడియాలో కానీ షార్ట్ న్యూస్లో కానీ పత్రికల్లో కానీ ఏవైతే కథనాలు వస్తున్నాయో ఎన్టీఆర్ వైద్య సేవ గురించి డబ్బులు కట్టించుకొని లేదా ఫ్రీగా చేయకుండా ట్రీట్మెంట్ డినై చేస్తున్నారు లేదా హాస్పిటల్స్ వారు స్ట్రైక్ చేస్తున్నారు అనే న్యూస్ ఏదైతే ఉందో అది పూర్తిగా అవాస్తవం. అన్ని జిల్లాలో ఉన్న 43 నెట్వర్క్ హాస్పిటల్స్లో కూడా ఉచితంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా వైద్య సేవలు అనేవి యథావిధిగా కంటిన్యూ అవుతున్నాయి. ఏదైతే వాళ్ళ ఉన్న పెండింగ్ బకాయిల సమస్య గురించి ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ వారితో మీటింగ్ పెట్టి కూడా వారి సమస్యలు పరిష్కరించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఫ్రీగా యథావిధిగా వైద్య సేవలు అనేవి ఎన్టీఆర్ వైద్య సేవలో కార్డు హోల్డర్స్ అందరూ పొందవచ్చు. ఈ సేవల్లో ఎటువంటి ఆటంకం కలిగినా వైద్యమిత్ర కానీ టీమ్ లీడర్ కానీ జిల్లా కోఆర్డినేటర్ని సంప్రదించి ఫిర్యాదు చేసి మీకు కావాల్సిన విధంగా వైద్య సేవలు అనేవి పొందవచ్చు. ఎటువంటి డీవియేషన్ కానీ మనీ కలెక్షన్ కానీ లేదు అంటే ఏదైనా సర్వీస్ డెఫిషియన్సీ కానీ మీకు హాస్పిటల్స్లో ఇబ్బందులు గురవుతుంటే ఖచ్చితంగా మీరు కంప్లైంట్ చేసి మా దృష్టికి తీసుకుని వచ్చి మీరు ఫ్రీగా వైద్యం పొందవచ్చు. కాబట్టి ప్రకాశం జిల్లా ప్రజలందరినీ వైద్య సేవల గురించి ఎటువంటి భయాందోళనకి గురి చెందకుండా ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకోవాలని ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ హాస్పిటల్స్కి వెళ్ళి వారికి ఉన్న అవసరాన్ని బట్టి చేయించుకోవాలని కోరుకుంటున్నాను.